కాబట్టి అసలు ఎన్నో రకాల అబ్జెక్షన్స్ అన్నాడు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా మాట్లాడుతుంటాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేనేమంటున్నా అంటే ఈరోజు కొన్ని వందల కంపెనీలు రావడం వల్ల ఎంతో మంది ఎన్నో కంపెనీలకు వెళ్ళి ఎన్నో సార్లు వాళ్ళు మూతి కాల్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ లైఫ్ అంతా కూడా వేస్ట్ అయిపోయి ఉంటది. కాబట్టి వాళ్ళ టైము, వాళ్ళ మనీ కూడా వేస్ట్ అయిపోయి ఉంటది. కాబట్టి ఇట్లా మెంటల్ టార్చ్ కూడా పడాల్సి ఉంటది. కాబట్టి వాళ్ళు ఏమేం క్వశ్చన్లు అడుగుతారో ఈ రోజు మనం చూద్దాం. డోంట్ హ్యావ్ మన్ టైం. నా దగ్గర టైం లేదు అంటారు చాలా మంది. సార్ మీరు వచ్చారు బాగుంది, ఓకే, నా దగ్గర టైం లేదు కాబట్టి నేను చేయలేను. ఐఎమ్ ఏ బిజీ, మేబీ ఈజ్ బిజీ, నేను చాలా బిజీ ఉన్నాను, నా దగ్గర టైం లేదు కాబట్టి మీరు నెక్స్ట్ టైం కలిస్తే బెటరు, నేను ఇప్పుడు చేయలేను అని ఇలా చాలా మంది చెప్తుంటారు. అలాగే ఇంకేం చెప్తారు మనకు, మేబీ హీ డి నాట్ అండర్స్టాండ్, అంటే మనకు ఏమైతుంది, వాళ్ళకి ఆ టైం లేదని ఎందుకు చెప్తున్నారు వాళ్ళు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాలేదు, మనకు వాళ్ళ మెంటాలిటీకి మనం అర్థమయ్యేలాగా చెప్పలేదు. అందుకని వాళ్ళు ఏమంటారు, నాకు టైం లేదు అంటారు. అట్లాగే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొక వాళ్ళకు ఇంతకు ముందు ఎన్నో కంపెనీలు వచ్చి ఉండొచ్చు, ఎంతో మంది చేసి ఉండొచ్చు, కాబట్టి వాళ్ళు ఏమంటారు, ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇదంతా ఎందుకు, ఆదిలోనే అంతం చేస్తే అయిపోతుంది కదా, ముందే కట్ చేస్తే అయిపోతుంది కదా, వీళ్ళతో ఎందుకు మనం ఒక 1 hour టైం స్పెండ్ చేయాలి అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు చెప్తుంటారు. కాబట్టి అట్లాగే యూ మే బి నాట్ ఏబుల్ టు కన్విన్స్ బిజినెస్ అబౌట్ బిజినెస్, అంటే మన బిజినెస్ గురించి మనం చెప్పాలనుకుంటున్నాం. మరి ఇట్లాంటి ఈ అబ్జెక్షన్ వచ్చినప్పుడు మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలంటే మై డియర్ ఫ్రెండ్స్, మనం వెళ్ళంగానే వాళ్ళకి వెంటనే మనము డైరెక్ట్ వెళ్ళేసి నేను ఐఎంసీ నుంచి వచ్చాను, ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ నుంచి వచ్చాను, ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ నుంచి వచ్చానని మనం వెంటనే వాళ్ళకు చెప్పకూడదు. జస్ట్ మనం వెళ్ళిన తర్వాత మనం ఏంటో పరిచయం చేసుకొని జస్ట్ వచ్చామని చెప్పేసి ఒక మాట్లాడి మనం వెళ్ళిన తర్వాత చాలా రిలాక్స్ గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, మనం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, అట్లాగే వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, వాళ్ళకి ఏమైనా ఇంట్లో డిసీజెస్ ఉంటే తెలుసుకోవాలి, అట్లాగే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలి, అట్లాగే వాళ్ళు ఏమైనా అగ్రికల్చర్ చేస్తే దాని గురించి తెలుసుకోవాలి, దాని గురించి తెలుసుకొని వాళ్ళకి ఏం నీడ్ ఉంది, అంటే వీళ్ళు ఎక్కడ కనెక్ట్ అవుతారు. చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి కదా, అట్లాగే వాళ్ళు సోషల్ యాక్టివిటీ చేయడానికి వాళ్ళకు ఇష్టం ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రిప్స్ తిరగడానికి ఇష్టం ఉండొచ్చు, లేకుంటే ఒక 5 స్టార్ 7 స్టార్ హోటల్లో ఎంజాయ్ చేయడం ఇష్టం ఉండొచ్చు, మేబీ వాళ్ళకు ఒక మంచి డబ్బులు సంపాదించడం ఇష్టం ఉండొచ్చు, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్, అంటే వాళ్ళకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇష్టం ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఏం చేయాలి, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి, టైం ఇచ్చేసి ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే వేయాలి, వాళ్ళు ఇచ్చే ఆన్సర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. నేను వచ్చేసాను, వైఎంసీ అది ఇట్లుంది అట్లుంది అది ఇది మా దాంట్లో కోట్లు సంపాదిస్తున్నారు, నేను వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుందని మన గురించి కొట్టుకుంటూ మన గురించి ఏదో చెప్తే వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళకి ఏం అవసరం, కాబట్టి వాళ్ళకి వాళ్ళతో కనుక మనం మాట్లాడితే, వాళ్ళకి ఇంటరాక్ట్ అయితే ఒక నుంచి ఒకటి ఒక ర్యాపో బిల్డ్ చేయాలి. ఫస్ట్ మనం ర్యాపో బిల్డ్ చేసి మనం ఎప్పుడైతే వంతెన వేస్తామో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఐ కాంటాక్ట్ తో మాట్లాడడం, మనము వాళ్ళకి కొంచెం రిలాక్స్ గా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్తుంటారు. అరే ఏముందన్న, చాలా సంవత్సరాల నుంచి నేను జాబ్ చేస్తున్నాను కానీ నాకు 20,000 వస్తుంది, 25,000 వస్తుంది, పిల్లల ఎడ్యుకేషన్స్ ఎక్కువైపోయినాయి, చాలా రోజులు అవుతుంది చేస్తున్నాం, పర్వాలేదు. ఇట్లా ఏమైతుంది, వాళ్ళలో ఉన్నది బయటకు వస్తుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు, వాళ్ళకి ఎట్లాంటి కౌంటర్ ఇవ్వచ్చు అంటే, సార్ ఈ రోజు మీకు టైం లేదు అని చెప్తున్నారు. ఈ రోజు ప్రపంచంలో ఏ వ్యక్తిని చూసుకున్నా ప్రపంచం మొత్తం నడిచేది కూడా 24 గంటలు మాత్రమే. అక్కడ పిఎం మోడీ అయినా, ఇక్కడ మనం సీఎం రేవంత్ రెడ్డి అయినా, అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు అయినా, ఎవరైనా 24 గంటల టైంలోనే చేయాలి. కాబట్టి వాళ్ళకే టైం ఉన్నప్పుడు మనకు టైం లేకపోవడానికి పెద్దగా ఇబ్బంది అయితే లేదు. కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు నిజంగా టైం లేదు అంటున్నారు కదా, ఇక్కడ మీరు చేస్తున్న జాబ్ లో ఇదే కనుక మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు ఇక్కడ మీరు ₹1,00,000 సంపాదించడానికి ఎంత టైం పడుతుంది, మీరు ఎన్ని రోజుల్లో సంపాదించగలుగుతారు, అట్లాగే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మీకు ఎంత టైం పడుతుంది, అట్లాగే మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది. ఇట్లా మనం జస్ట్ ఏంటంటే వాళ్ళు రిలాక్స్ అయిన తర్వాత మనం అప్పుడు కనుక క్వశ్చన్స్ చేయగలిగితే వాళ్ళకు మనకు టైం ఇస్తారు. కాబట్టి ఇక్కడ మనకు నో ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ నో టైం, నో టార్గెట్, నో బాస్ అనేది ఉంది సార్. కాబట్టి ఇక్కడ మనం 100% సక్సెస్ అవ్వచ్చు, ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం టైం కనుక ఇవ్వగలిగితే, అందుకే మీరు 10 అవర్స్ 8 అవర్స్ 10 అవర్స్ 12 అవర్స్ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే మాకు ఒక 2 అవర్స్ ఇవ్వండి అంతే. మార్నింగ్ ఒక 1 అవర్ ఇవ్వండి, ఈవినింగ్ ఒక 1 అవర్ ఇవ్వండి. జస్ట్ మేము మార్నింగ్ ఒక మీటింగ్ చేస్తున్నాం 6 AM క్లబ్, ఎంపవర్డ్ మార్నింగ్ చేస్తున్నాం, అట్లాగే ఈవినింగ్ కూడా 8 AM క్లబ్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఒక్కసారి 1 అవర్ మార్నింగ్ మీకు వీలైతే మార్నింగ్ ఇవ్వండి, ఈవినింగ్ వీలైతే ఈవినింగ్ ఇవ్వండి.
జస్ట్ మీరు ఇవ్వండి. జస్ట్ ఇప్పుడు మీకు ఇప్పుడున్న సిస్టమ్ లో ఏంటంటే ఇప్పుడున్న టైంలో మనకంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమే జరుగుతుంది. కాబట్టి మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు నాలెడ్జ్ తీసుకోండి సార్, అది మేము చెప్తాం. కాబట్టి ఓపెన్ నాలెడ్జ్ తో రండి. మీరు బుర్రలో ఏం పెట్టుకోకండి, ఓపెన్ గా వచ్చేయండి. వస్తే మేము క్లియర్ చేస్తాం. ఇట్లా మనం వాళ్ళతో ఫ్యాక్ట్ గా మాట్లాడితే వాళ్ళు 100% కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి మనతో ఐడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళ దగ్గర టైం కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ మనం 1 to 1 మాట్లాడతాం, ఫ్యామిలీతో మాట్లాడతాం. కాబట్టి మనం ఏదైతే మాట్లాడుతున్నామో వాళ్ళ ఫ్యామిలీ కూడా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇంకా వాళ్ళ మేడం కూడా సార్ టైం ఇద్దాం సార్ అని చెప్పేసి ఇతని కంటే ముందు తనే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మనం అప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డెమో కూడా చేస్తాం. వెంటనే కనెక్ట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మై డియర్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ అప్లికేషన్ చూసుకుంటే ఐ హావ్ డోంట్ మనీ, నా దగ్గర డబ్బు లేదు. మేబీ డోంట్ హ్యావ్ మనీ స్టార్ట్ అంటే చాలా మందికి ఏముంది, ఎక్కడికి వెళ్ళినా మనం ఏ బిజినెస్ చూసుకున్నా కూడా ఏంటంటే మొన్నటి వరకు మనకు ఇప్పుడు కూడా ఉండొచ్చు, జరుగుతూ ఉండొచ్చు, మనకు ఐడియా లేదు. కానీ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అనేవి ఎక్కువైపోయినాయి. నువ్వు వస్తే 5,000 పెడతావా, 10,000 పెడతావా, ₹1,00,000 పెడతావా, నీకు 6 months లో డబ్బులు వస్తాయి, 1 year లో డబ్బులు వస్తాయి, నువ్వు కారు తీసుకోవచ్చు, బిల్డింగ్ తీసుకోవచ్చు, ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళొచ్చు అని చెప్తానే ఉంటారు. అట్లా మోటివేట్ చేసేస్తూనే ఉంటారు, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తూనే ఉంటారు. కాబట్టి మనం కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలేమో, నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న దృష్టితోని వాళ్ళు ఆలోచించుకొని నా దగ్గర డబ్బు లేదు అని చెప్తారు. వాళ్ళు నా దగ్గర అంత మనీ లేదు, నేను చేయలేనని చెప్తారు. కాబట్టి అంత మనీ లేదు, చేయలేదు అని చెప్తారు. కాబట్టి వాళ్ళకు కూడా ఏంటి, ఇదే కాకుండా వాళ్ళకి ఇంకోటి ఏముంది, ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేదాకా మాత్రమే వాళ్ళు అప్లైనర్ వాళ్ళతో ఉంటారు. ఎందుకంటే మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో మనకి ఇంత పెద్ద సబ్జెక్ట్ అవసరం లేదు కదా సార్. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం లేదు, సేల్స్ అవసరం లేదు, రిటైల్ అవసరం లేదు, ఫ్యామిలీ అవసరం లేదు, మనీ అవసరం లేదు, లెర్నింగ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. వాళ్ళకు పర్సనల్ డెవలప్మెంట్ కూడా అవసరం లేదు. జస్ట్ వాళ్ళ ప్లాన్ ఏంటి, 5 to 10 minutes చెప్తే చాలు, అంతే. ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది, అంతే. కాబట్టి వాళ్ళకి ఇంత నాలెడ్జ్ అవసరం లేదు. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఎడ్యుకేషన్ సిస్టాన్ని డెవలప్ చేస్తున్నాం. మనం ఎడ్యుకేషన్ సిస్టాన్ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి మనం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లాగే ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదైతుందో వాళ్ళకి అది మనం క్లియర్ చేసేటట్టు చెప్పాలి. కాబట్టి ఇక్కడ మనకు ₹1 ఇన్వెస్ట్మెంట్ చేయడం అవసరం లేదు సార్, మీకు మేము ఫ్రీగానే ఇస్తాము. జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ సార్. మీరు ఎప్పుడైతే కిరాణా షాప్ వదిలి ఐఎంసి షాప్కి వస్తారో మీరు 100% సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ మీరు ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు తీసుకునే 1100Bకి సంబంధించిన ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ కాకుండా మీరు అక్కడైనా కొనుక్కుంటారు కదా సార్. అక్కడ తీసుకునేది మొత్తం మీకు ఏమైతుంది, అది మొత్తం మీకు కెమికల్ ప్రొడక్ట్. ఈ రోజు మనం తీసుకుంటే చాలా మంది మనం ఎర్లీగా ఎక్స్పైర్ అవడానికి, అలాగే చాలా మంది చాలా రకాల డిసీజెస్ తో ఉండడానికి ప్రధాన కారణం ఏమైతుంది, మనకి ఈ యొక్క కెమికల్ ప్రొడక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఒక్కసారి మీరు కిరాణా షాప్ మార్చండి, అట్లాగే మీరు మెడికల్ షాప్ మార్చండి, 100% మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి అక్కడ తీసుకుని ఇక్కడ తీసుకోవచ్చు. మేము ప్రతి ప్రొడక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉందో తెలుస్తుంది, అట్లాగే బెనిఫిట్స్ ఎట్లాగో తెలుస్తుంది, యూజెస్ ఎట్లాగో తెలుస్తుంది. అట్లాగే మీరు రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయొచ్చు. అట్లాగే మా కంపెనీ ఒక హెల్త్ అండ్ వెల్త్ బేస్ లోనే స్టార్ట్ అయింది. ప్రతి గడప గడప ఆరోగ్యం తీసుకెళ్లడం కోసమే స్టార్ట్ అయింది. కాబట్టి శ్రీ తులసి తాగండి, ఆరోగ్యంగా జీవించండి మా స్లోగన్ మీరు చూడండి టీ-షర్ట్ పైన అని చెప్పేసి. మనం ఇక్కడ టీ-షర్ట్ పైన ఉన్నది కూడా చూపెట్టచ్చు. అలాగే మనం దేశం కోసం కూడా వర్క్ చేస్తున్నాం సార్. స్వదేశీ వస్తువులు వాడండి, దేశాన్ని కాపాడండి. ఇక్కడ మనము ఒక వైట్ కలర్ జాబ్ చేస్తున్నాం. ఈ రోజు మీరు ఏ బిజినెస్ మ్యాన్ తీసుకున్నా కూడా ఏ పర్సన్ కూడా తన యొక్క పేమెంట్, తన యొక్క పే స్లిప్ అనేది ఒక డిస్ప్లే చేయడానికి ఇష్టపడు, డిస్ప్లే చేయలేడు కూడా. కానీ మై డియర్ ఫ్రెండ్స్, నేనేమంటున్నా అంటే 100% మీరు కనుక చేయగలిగితే, నువ్వు నా ఫ్రెండ్ అనుకుని వచ్చిన ఒక వైట్ కలర్ జాబ్ నేను చేస్తున్నాను కాబట్టి, నేను సక్సెస్ అయ్యాను కాబట్టి నీ దగ్గరకు వచ్చాను. చూడండి నా పే అవుట్ ఎంత ఉందో కూడా మనం అందరికి చూపెట్టచ్చు. అట్లాగే మనం సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి మనకు వచ్చే ఏదైతే పే అవుట్ ఉందో దాంట్లో 5% TDS కట్ అయ్యి, ట్యాక్స్ డిడక్షన్ కట్ అయిన తర్వాతనే మనకు వస్తుంది. కాబట్టి ఇది 100% మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత బాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మన ప్రొడక్ట్ గురించి, అట్లాగే మనం డెమో చెప్తుంటాం, మన ప్లాన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా ఇక్కడ మనీ సర్క్యులేషన్ అనేది జరగట్లేదు. జస్ట్ నా ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్ వాడుకొని నాకు నచ్చితే యూజ్ ఇట్, రికమెండ్ ఇట్. నాకు నచ్చితే, నేను వాడిన తర్వాత నాకు నచ్చితేనే నేను ఇంకొకరికి చెప్తేనే ఈ బిజినెస్ నడుస్తుంది. కాబట్టి దీనికోసం నేను ఎక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. నా రిలేషన్,
నా నైబర్స్ అండ్ నా రిలేషన్స్, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నేను వీళ్ళకి చెప్తే చాలు, జస్ట్ ఆల్మోస్ట్ బాగుందన్న వాళ్ళు ఒక కంక్లూజన్కి వస్తారు. వచ్చిన తర్వాత మనకి ఆల్మోస్ట్ మనకి వాళ్ళు ఏం చేస్తారు, సైన్ అప్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అట్లాగే డోంట్ టు హ్యావ్ స్కిల్స్ లైక్ యూ. చాలా మంది ఏమంటారు, అమ్మో మీలాగా నేను మీటింగ్ చెప్పాలి, నేను మీలాగా మీలాగా మాట్లాడి నేను మీలాగా కన్విన్స్ చేయాలి, అంటే నేను కూడా ఇన్ని నేర్చుకోవాలి, కాబట్టి నాకు అంత టాలెంట్ లేదు సార్, కాబట్టి నేను చేయలేను, నాకు అంత టాలెంట్ లేదు, నేను అంత బాగా మాట్లాడలేను, నేను చెప్తే మా ఇంటోడే వినడు, వాడు పక్కోడు ఎవడు వింటాడు సార్ అని చాలా మంది అనుకుంటుంటారు. అట్లాగే వాళ్ళు ఏం చెప్తారు, ఇంకా మేబీ థింక్ బిజినెస్ ఏ నీడ్, అంటే ఖచ్చితంగా వాళ్ళకి స్కిల్ అనేది కావాలి. ఈ నీడ్ స్కిల్ అనేది ఉంటేనే మనం 100% చేయొచ్చు. అట్లాగే వాళ్ళకి ఏమనుకుంటుంది, ఇంకా ఈ బిజినెస్ చేయాలంటే తప్పకుండా బాగా మాట్లాడాలి, బాగా టైం చేయాలి, టైం అనేది మనము దీనికి స్పెండ్ చేయాలి, అట్లాగే బాగా నేర్చుకోవాలి, ఇంత బాగా నేర్చుకుంటే మనం 100% చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే చాలా మంది పీపుల్ కూడా ఇట్లనే అనుకుంటారు. కాబట్టి వీళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 1.5 అవర్ వీళ్ళు జూమ్ లో మాట్లాడగలుగుతున్నారు, ఎంతో మంది కనెక్ట్ చేయగలుగుతున్నారు, పెద్ద పెద్ద స్టేజెస్ పైన మాట్లాడతారు. కాబట్టి వీళ్ళు మాత్రమే చేయగలరు. వీళ్ళలాగా నేను తయారవడానికి నాకు అంత టైం లేదు. కాబట్టి ఇక్కడ మనం వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ సార్ ఇక్కడ మనం కన్వర్స్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, 99% మన ఐఎంసీలో నాకు నచ్చిన గ్రేట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ మనం ఎవరిని కూడా కన్ఫ్యూజ్ చేయం. వేరే కంపెనీలో కన్ఫ్యూజ్ చేసి బిజినెస్ తీసుకొచ్చుకుంటారు, కానీ మన కంపెనీలో మనం చేసే ఈ సెక్టర్ లో మనం కన్ఫ్యూజ్ చేయము, కన్విన్స్ మాత్రమే చేస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, కన్విన్స్ చేస్తాం అంతే. కాబట్టి ఇక్కడ మనం కూడా వాళ్ళకి ఏం చెప్తాం, సార్ మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సార్, మీరు ఏదైతే ఒక సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి మీరు ఒక నర్సరీ స్టూడెంట్ లాగా రండి, మీరు పెద్దగా ఆలోచించకండి, ఏదో భూతద్దంలో పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసే సక్సెస్ వస్తుంది అనే దగ్గర నుంచి మీరు మర్చిపోండి. మీకు ఎవ్రీడే మీటింగ్ వినడం వల్ల మీరే ఒక 1 month లో ఒక స్పీకర్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు ఒక ట్రైనర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మాకు అన్ని బేస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మనకు జూమ్ సెషన్స్ ఉన్నాయి, వర్చువల్ మీటింగ్స్ ఉన్నాయి, మనకు ఎన్నో ఫౌండేషన్స్ వల్ల కూడా మనకి ఈ రోజు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియా ద్వారా కూడా మనకి చాలా అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీకు నేర్చుకోవడానికి పెద్దగా ఇబ్బంది అవసరం లేదు. మీరు ఏం నేర్చుకోకుండా మీరు టైం మాత్రం స్పెండ్ చేయండి. మీకున్న టైంని రోజు ఒక 2 గంటలు కనుక స్పెండ్ చేయగలిగితే 100% మీరు సక్సెస్ అవ్వచ్చు. చాలా మందికి డ్రీమ్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, ఏముంటది, నేను ఒక స్పీకర్ అవ్వాలి, ఒక స్టేజ్ పైన నేను మాట్లాడాలి, నేను మాట్లాడుతుంటే చాలా మంది క్లాప్స్ కొట్టాలి, నన్ను అప్రిషియేషన్ ఇవ్వాలి, నాకు ఒక రికగ్నైజ్డ్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ వాళ్ళకి ఆ టైంకి ఆ సందర్భం రాకపోవచ్చు, వాళ్ళు అట్లాంటి సెక్టర్లో లేకపోవచ్చు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, లేదా ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళు ఆ బార్డర్లోనే ఉంటారు, వాళ్ళు ఆ పరిధిలోనే ఉంటారు, వాళ్ళకున్న నలుగురితోనే మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి పెద్దగా ఏముండదు, వాళ్ళు చిట్ చాట్ చేసుకుంటారు, ఏదో అవసరం లేని టాపిక్ అంతా మాట్లాడుకుంటారు. కానీ వన్స్ మన దగ్గరకు వస్తే ఎక్కడో ఒక మూలన వాళ్ళకి ఆ కోరికుంటే, అట్లాగే వాళ్ళకి ఏంటంటే ఇందులో మీకు ఈ స్కిల్స్ రాకపోయినా రెండు రకాల లీడర్స్ ఉంటారని ఓపెన్ గా చెప్పేయండి. లీడర్స్కి వచ్చిన తర్వాత 2 రకాలు ఉంటారు సార్, ఒకరు స్టేజ్ ఎక్కి మాట్లాడతారు, ఇంకొకరు వాళ్ళు ఫాలో చేస్తారు. ఫ్రెండ్స్ నేను చూసాను నా టీంలో ఎగ్దం ఫాలో చేస్తారు వాళ్ళైతే. వాళ్ళు అసలు ఒక్కసారి మాట ఇచ్చి సార్ పలానా రోజు మీటింగ్ ఉందనుకుంటే 50 మెంబర్స్ వాళ్ళు ఈజీగా కూర్చోబెట్టగలుగుతారు. కానీ వాళ్ళు స్టేజ్ ఎక్కి వాళ్ళ పేరు కూడా చెప్పుకోలేరు. చాలాసార్లు ట్రై చేసినాం వాళ్ళని, మేము ట్రై చేస్తున్నాం, అయినా కూడా వాళ్ళు కొంత ఇంకా భయమే ఉంటుంది. కానీ వాళ్ళని ఫాలోఅప్ చేయడం మాత్రం సూపర్ గా. అట్లనే వాళ్ళు ఇప్పటి వరకు స్టేజ్ ఎక్కకుండా ఫాలోఅప్ చేసి మా దాంట్లో రూబీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కడ కూడా మనం ఏంటంటే % వాళ్ళకు ఉన్నది ఉన్నట్టు కనుక చెప్తే వాళ్ళు తప్పకుండా మన దగ్గరకు వచ్చి మంచి స్కిల్స్ నేర్చుకుంటారు. కాబట్టి మనలాగా తయారవుతారు. ఇక్కడ ఏంటంటే మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, ఎందుకంటే మన సిస్టమ్ లో కింద వ్యక్తి ఎవరైతే మన డౌన్ లైన్ ఉన్నారో, మన గ్రేట్ లవ్లీ మన టీం వస్తుందో, మన జూనియర్స్ వస్తున్నారో, వాళ్ళని 100% స్కిల్ఫుల్ చేయడం కోసం మనం రెడీగా ఉన్నాం. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా మనకి తప్పకుండా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు నేర్చుకుని వాళ్ళ డ్రీమ్ కూడా మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇట్లాగా స్కిల్స్ అనేది నేర్పించవచ్చు. అట్లాగే చాలా మంది ఏమనుకుంటారు, దిస్ బిజినెస్ నాట్ వర్క్ కదా, అంటే వాళ్ళు ఏంది దాదాపు 95 లో స్టార్ట్ అయింది, 2004 నుంచి కూడా మన దగ్గర ఎక్కువ మొత్తంలో రన్ అవుతుంది, మన డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఎక్కువ మొత్తంలో రన్ అవుతుంది. ఇప్పటికీ కొన్ని వందల కంపెనీలు వచ్చినాయి, వెళ్ళిపోతూనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, అసలు ఇది నడుస్తుందా, ఇందులో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా,
అరే భయ్, ఇంకొకటి ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణలో పెద్దగా ఎవరు సక్సెస్ అవ్వరు. ఎక్కడి నుంచి వచ్చినోడో సక్సెస్ అవుతాడు, వాడే ₹1,00,000 పట్టుకొని పోతాడు. మనం అందరం ఫెయిల్ అవ్వడానికే వచ్చినాం ఇక్కడికి. ఎందుకంటే వాళ్ళ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అట్లుంది. ఇంతకు ముందు వాళ్ళు అట్లాంటి కంపెనీస్ ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళు అట్లనే ఆలోచిస్తారు. ఆలోచించి మనం అందరం ఫెయిల్ అవ్వడమే, కాబట్టి మన తెలుగు వాళ్ళకి అంత లేదు, మనం అందరం ఎప్పుడు మోసపోవడానికే ఉంటాం మనము, కాబట్టి మనం ఇందులో బిజినెస్ పెట్టలేము, ఇది మనం సక్సెస్ అవ్వలేదు. అంత పెద్దగా మనం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి నార్త్ ఇండియన్స్ వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు, మనతోటి కాదు అని చెప్పేసి చాలా మంది ఫీలింగ్. కాబట్టి ఇట్లాంటి కంపెనీలు ఎన్నో వచ్చిపోయినాయి కాబట్టి వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అట్లా వాళ్ళు అట్లా ఆలోచించడంలో తప్పులేదు. ఈ కంపెనీ ఉంటదా పోతా ఆలోచించడం తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అట్లుంది. మరి వాళ్ళ వాళ్ళ ఒక సీనియర్స్ అట్లున్నారు, వాళ్ళ లీడర్స్ అట్లున్నారు, కాబట్టి వాళ్ళను ఆలోచించుకోవడంలో తప్పులేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం సార్, మన కంపెనీ ప్రొఫైల్ గురించి టోటల్ గా చెప్పేస్తాం వాళ్ళకి. సార్ 2007 లో స్టార్ట్ అయింది, 2024 లో ఉన్నాం మనం, దాదాపు 17 year ఎక్స్పీరియన్స్ కంపెనీకి ఉంది. ఆల్మోస్ట్ ఒక ఇండియాలో ఉంటూ ఇంటర్నేషనల్ దిశగా ప్రయాణం చేస్తుంది, అట్లాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ప్రొడక్ట్ తయారు చేస్తుంది. కాబట్టి ఎన్ని మీకు టోటల్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మీరు ఈరోజు గూగుల్లో తీసుకోవచ్చు, యూట్యూబ్ లో తీసుకోవచ్చు, ఫేస్బుక్ లో చూసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ లో చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1.5 crores అసోసియేట్స్ గా ఉన్న కంపెనీ ఇది. ఆల్మోస్ట్ యూనిక్ వరల్డ్ రికార్డు దాదాపు 3 times తీసుకున్న కంపెనీ మన గురించి అని మనం ఎక్స్పీరియన్స్, మన ప్రొఫైల్ ఏదైతే ఉందో వాళ్ళకు పర్ఫెక్ట్ గా వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా మనం చూపించగలిగితే అప్పుడు వాళ్ళు మనల్ని బిలీవ్ చేస్తారు. కాబట్టి 100% ఈ బిలీవ్ చేసినప్పుడు తప్పకుండా మనతో వాళ్ళు జర్నీ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానంలో ఇట్లాంటి అన్ని పోతాయి. కాబట్టి లాస్ అవడానికి అవకాశం లేదు, ఇక్కడ మీకు ఏం మనీ లేదు, ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంటే కాదు మన దాంట్లో. కాబట్టి ఇది వాళ్ళకు కరెక్ట్ గా వాళ్ళకు అర్థమయ్యేలాగా వాళ్ళకి మనం వాళ్ళ మైండ్ కి ఇంజెక్ట్ చేసే విధంగా కనుక మనం మాట్లాడగలిగితే 100% రావచ్చు. ఒకటే మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏమంటున్నా అంటే మీరు ఎక్కడ కూడా ఎట్లాంటి ఒక ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళొద్దు. జస్ట్ మనం క్యాజువల్ గా వెళ్ళాలి. ఆ పర్సన్ చాలా మంది ఇప్పుడు మనలో ఉన్న వాళ్ళు ఏంటంటే, ఆ పర్సన్ వస్తే నేను చేయగలుగుతా, నాకు 5గురే కావాలి, 5గురిలో ఈ పర్సన్ వస్తే మాత్రం నేను ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు అని చాలా మంది వాళ్ళ మైండ్ లో పెట్టుకొని పోతారు. ఆ పర్సన్ ఎప్పుడైతే రాడో ఇతను డిమోటివేట్ అయిపోతాడు. కాబట్టి మనం ఎంత కనెక్ట్ చేసినా కూడా తను డిమోటివేట్ అయిపోవడం వల్ల అసలు ఆ పర్సన్ రాకపోవడం కాకుండా ఈ పర్సన్ కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి అట్లా ఎక్స్పెక్టేషన్స్ కాదు. ఈరోజు ఫెయిల్యూర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మన అఖ్తర్ సార్ చూసుకుంటే దాదాపు 1000 మెంబర్స్ ఫేస్ చేసింది సార్. 1000 మెంబర్స్ స్టార్టింగ్ స్టేజ్ లో ఫేస్ చేస్తే సార్కి వచ్చిన మెంబర్స్ ఎంత, దాదాపుగా 18 మెంబర్స్ వచ్చారు. చూడండి ఒకసారి, 1000 మందిని సార్ ఫాలో అప్ చేస్తే 18 మంది మాత్రమే వచ్చారు. చూడండి, మన సార్ ఒక డాక్టర్, ఆల్మోస్ట్ మన వరల్డ్ వైజ్ గా నెట్వర్కర్, ఒక పెద్ద క్యాడర్ ఉంది, అన్ని ఉన్నాయి. అయినా కూడా స్టార్టింగ్ స్టేజ్ లో సార్ కూడా కష్టం ఏర్పడ్డది. కాబట్టి మనకి ఎన్ని నోస్ వస్తే మనం అంతా సక్సెస్ అవుతున్నట్టు అర్థం. కాబట్టి ఒక్కసారి ఒక నో అని చెప్పగానే, ఒకరు హేళన చేయగానే, ఒకరు ఏదో ఇబ్బంది పెట్టిరని చెప్పేసి, ఒకరు ఏదో ఒక మాట అన్నారని నీకేం పని లేదా, నువ్వు ఇందులోనే ఉంటావా, ఇట్లాంటి దాన్ని నువ్వెందుకు ఎంచుకున్నావు, అరే దీంట్లో ఎందుకు దిగినవురా నాయనా నువ్వు, ఈసోటి నేను వచ్చాడు చూసినా, మొన్న మా అల్లుడికి పోయిండు, మా కొడుకు పోయిండు, మా సంటకుడు పోయిండు, వాడు పోయిండు, వీడు పోయిండు, మొత్తం లాస్ అయిపోయింది, నువ్వెందుకు దిగినావు అని మనల్ని వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మనం అంతా ఏంటి, మనం కబడ్డీలో ముందుంటాం, ఇది అందరికీ మనకు తెలిసిన నిజం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, కబడ్డీ అట్లాంటి ఏం కాకుండా ఇది 100% ఈ బిజినెస్ ఉంది. 17 years గా రన్ అవుతుంది. దాదాపు 20 కోట్ల మంది భారతదేశంలో, 140 కోట్లలో 20 కోట్ల మంది ప్రజలు ఈ రోజు వాడుతున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళ ఒక డిసీజ్ క్లియర్ అవుతుంది, వాళ్ళ యొక్క ప్రాబ్లం క్లియర్ అవుతుంది దీని వల్ల అని చెప్పేసి మనం ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా మాట్లాడతామో, మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే అదే మన మన ప్రాస్పెక్ట్ కూడా అంత కాన్ఫిడెంట్ గా ఉంటాడు. కాబట్టి మనమే డిమోటివేట్ అవునా, పని చేస్తుందా లేదా, ఆగు నేను ఫోన్ చేసి కనుక్కుంటా, నాకు తర్వాత తెలుస్తుంది, ఇట్లాంటివి కూడా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. తెలియకపోతే ఒకనే చెప్పాలి, సార్ నేను మా సీనియర్ని అడిగి మీకు మళ్ళీ కాంటాక్ట్ చేస్తా అని చెప్తే సరిపోతుంది. అట్లాగే మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఇంకేముంటది, నాట్ ఇంట్రెస్టెడ్, వెళ్ళంగానే బోర్డు తిప్పేస్తారు అనమాట. హౌస్ఫుల్, నేను ఇది చెయ్యను, నాకు అసలు ఇంట్రెస్టే లేదు, నా వల్ల కాదు అనేది చాలా మంది చెప్తుంటారు. ఎందుకు, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది, వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది, వాళ్ళ మనీ వేస్ట్ అవుతుంది, వాళ్ళ దాంట్లో కొంతమంది చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మన మార్కెట్ లో కూడా, మనకున్న సమాజంలో కూడా అంతే, నాకు డబ్బులు వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు మీరు ఈ రోజులలో మన మనీ సర్క్యులేషన్ చాలా స్కీమ్స్ చూస్తుంటాం. 5 లక్షలు ఇస్తే 8,000 ఇస్తాం, ఫ్లాట్ ఇస్తాం, 2 నెలలకు 3 నెలలకు జరిగిపోయిన సందర్భాలు ఉంటాయి. నాటింగ్ లో కూడా ఒక పర్సన్ 5 lakhs పెట్టిండు. ఐఎంసీ లో ఒక పొజిషన్ కి వచ్చిన తర్వాత, నేను అప్పుడు కాశ్మీర్ లో ఉన్నా, ప్రతి నాకు షేర్ చేసి ఉండేది,
కానీ ఆ టైంలో నాకు షేర్ చేయలేదు తను. నేను ఇక్కడ లేను, అంటే ఆల్మోస్ట్ మాకు 1 వీక్ మన మొబైల్ పనిచేయదు. కాబట్టి నేను వచ్చేలోపు ఎవరో చెప్తే మోటివేట్ అయిపోయిండు, అటు 5 lakhs తీసుకొచ్చిండు, పెట్టడం జరిగింది. 3 days లో ఆ కంపెనీ ఎత్తేయడం కూడా జరిగింది. అక్కడ ఒక 3 years గా నాతో పాటు జర్నీ చేసిన ఒక పర్సన్ ఎప్పుడైతే 5 lakhs పోగొట్టుకున్నాడో అది పోయింది, మన ఐఎంసీ కూడా పక్కన పెట్టేసింది. వాళ్ళ ఇంట్లో ఇట్లాంటివి చాలా ఉంటాయని చెప్పేసి పక్కన పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన సమాజంలో కూడా, మన సొసైటీలో కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అందుకనే ఏమంటారు, నాట్ ఇంట్రెస్టెడ్ అంటారు, నా వల్ల కాదు, నేను చెయ్యలేను అంటారు. కాబట్టి మన అట్లాంటిది కాదు. కాబట్టి మనం ఇప్పటి వరకు చెప్పుకుంది ఏదైతే ఉందో దాన్ని మనకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే 100% మనతో పాటు జర్నీ చేస్తారు. అట్లాగే ప్రొడక్ట్ కాస్ట్లీ ఏమంటారు చాలా మంది, వామ్మో ఆర్గానిక్ ప్రొడక్టా, అవి చాలా జరుగుతాయి. మస్తు రేటు ఉంటాయి, ఆ రేటు మనం కొనలేము, మన తోటి కాదు. కాబట్టి అక్కడ ఏంటి, అక్కడ ఒక్క రైసిన్ ఆయిల్ 270 రూపాయలు అంట సార్, అబ్బో మన తోటి కాదు కదా. ఒక పేస్ట్ 125 రూపాయలు, 135 రూపాయలు అంట, మన తోటి కాదు. ఇట్లా వాళ్ళకి ఏంటంటే అది ఎక్కడో మనం చూడడం అంటే కొన్ని కంపెనీస్ ఆల్మోస్ట్ మన ఆంబే లాంటి కంపెనీలు చూసుకుంటే అట్లానే రేట్లు ఉంటాయి. ఎందుకంటే అది ఫారిన్ కంపెనీ కాబట్టి. ఈ ఫారిన్ కంపెనీలకు ఎప్పుడు రేట్లే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు డాలర్ తో రూపాయి మార్క విలువ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర రేట్లు ఎక్కువ ఉంటాయి. కానీ మనది ఇండియా స్వదేశీది కాబట్టి మన దగ్గర అంత రేట్లు ఉండవు. కానీ ఈ విషయం వాళ్ళకి తెలియదు కదా, తెలియదు కాబట్టి వీళ్ళు ఏముంటది, అమ్మో టూ కాస్ట్, ఇంత పెద్ద రేటు మనం పెట్టలేము, కాబట్టి మనం కొనలేము. కాబట్టి ఎప్పుడైతే మనం సేల్స్ స్కిల్స్ నేర్చుకుంటాం కాబట్టి వాళ్ళ కంపారిజన్ చేస్తే సరిపోతుంది. బయటికి వెళ్తే మనం ఏం చేస్తున్నాం, బయట మార్కెట్ లో దొరికే, ట్రేడింగ్ మార్కెట్ లో దొరికే పేస్ట్ కు మన పేస్ట్ కు కంపేర్ చేసి చెప్పండి. అది 60 రూపీస్ కి వస్తుంది, అది 70 రూపీస్ కి వస్తుంది, 100 grams ఉంటుంది, 1 month మాత్రమే వస్తుంది, అది బ్రష్ మొత్తం వాడాలి, అది కెమికలైజ్డ్, దాని వల్ల మన టీత్, మన మౌత్, మన టూత్, ఎవ్రీథింగ్ అంటే మనకు డైజెషన్ సిస్టానికి కూడా ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది, దాని వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ మనం 100% ఆర్గానిక్ ఇస్తున్నాం. మన దగ్గర ఏదైతే ప్రొడక్ట్ వాడుతున్నామో దానికోసం మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతి గడపకు మేము ఆయుర్వేదాన్ని పరిచయం చేస్తున్నాం, వెల్నెస్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాం. కాబట్టి ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అని ఒక సిస్టమ్ తో వర్క్ చేస్తున్నాం. ఒక జబ్బు వచ్చిన తర్వాత కాకుండా రాకముందే మనం ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మీకు ఈ రోజు మన పేస్ట్ వాడితే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో, అవి ఎన్ని క్లియర్ అవుతాయో చెప్పండి. అట్లాగే మనం ఆ పేస్ట్ వాడితే బ్రష్ మొత్తం యూజ్ చేయాల్సి వస్తుంది, అంటే ఒక బ్రష్ మొత్తం పెట్టాల్సి వస్తుంది. కానీ మనము ఒక బఠానీ గింజ మాత్రం పెడితే చాలు, మీకు 1 month రావాల్సిన ప్రొడక్ట్ 2 months వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు అదే రేట్ లో మన ప్రొడక్ట్ కూడా వస్తుంది, ఇంకా తక్కువ రేటే పడుతుంది. అని మనకు డీపీలో ఉన్నాం అనుకోండి, మనకు 95 రూపీసే వస్తుంది కదా. మీరు ఐఎంసీలో జాయిన్ అయితే మీకు 95 రూపీసే వస్తుంది. అక్కడ మీరు 60 రూపీస్ వేసుకున్నది 2 months వస్తే 120 రూపీస్ అవుతుంది. ఇక్కడ 1 month కి 2 months కి 120 అవుతుంది. కానీ మనకు 2 months కి 95 రూపీస్ మాత్రమే అవుతుంది, విత్ బీవీస్ కూడా వస్తాయి. కాబట్టి మనకు డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది మనకి. అట్లాగే మన టీం కూడా డెవలప్ చేసుకుంటూ పోతే మనకు గ్యాప్ కమిషన్ కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ పర్సన్ మనకి ఈ కాస్ట్లీ అనే దాని గురించి పక్కకి వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ మనం ఈ సేల్స్ మీద, కంపారిజన్ మీద మనకు ఒక ఐడియా ఉంటే మాత్రం ఎప్పుడైతే దీని గురించి మనం మాట్లాడతామో ఈ కాస్ట్లీ అనే పదం నుంచి తన పక్కకి వెళ్ళిపోయి తను మనతో పాటు జర్నీ చేస్తాం. ఇలా మనం ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి, పెన్ వ్యాల్ గురించి చెప్పొచ్చు, అట్లాగే టీ పౌడర్ గురించి అయితే ఎక్సలెంట్ చెప్పొచ్చు. ఎందుకంటే మనకు దాదాపు 145 రూపీస్ ఉంది ఎంఆర్పి, మనకు 110 రూపీస్ వస్తుంది. బయట మార్కెట్ లో చూసుకుంటే డస్ట్ టీ అని రాసి ఉంటుంది ఓపెన్ గా, ఇది డస్టే, నేను దుమ్మే మీకు ఇస్తున్నా అని ఓపెన్ గా రాసి పెట్టుంటున్నాడు. కానీ మనం కళ్ళు మూసుకొని డస్ట్ అంటే ఏదో అనుకొని మనం మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కుంటున్నాం కదా. మినిమం 280 రూపీస్ ఉంటుంది, 180, 140, 250 అట్లా. ఒక బ్రాండెడ్ తీసుకుంటే దాదాపు 150 ప్లస్ లోనే ఉంటుంది అది. కానీ మన దగ్గర చూసుకుంటే అదే పావు కేజీకి క్యాబేజ్ తో తయారైంది, మనకి కాలీఫ్లవర్ తో స్టార్ట్ అయింది, ఒక యాపిల్ తో స్టార్ట్ అయింది, ఎన్నో రకాల ఇంగ్రీడియంట్స్, ఆహార పదార్థం, ఒక ఫ్రూట్స్ తో తయారైన ఒకటి సిటీ లుప్తో తయారైంది. కాబట్టి ఇది మనం 100% వాళ్ళకు కన్విన్స్ చేయగలిగితే, దీంట్లో ఉన్న సిచ్యువేషన్ చెప్పగలిగితే, దీని వల్ల ఎన్ని రకాల డిసీజ్ క్లియర్ అవుతాయి, మనకి డైజెషన్ సిస్టమ్ క్లియర్ అవుతాయి, అల్సర్, అసిడిటీ లాంటిది పోతాయి, మైగ్రేషన్ లాంటిది పోతుంది, మెటబాలిజం క్లియర్ అవుతుంది. ఇట్లా మనకున్నది ఏదైతే ఉందో దాని వల్ల ఎన్ని ఫ్యూచర్స్ ఉన్నాయో, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో దీన్ని మనం చేసి కంపేర్ చేసి చెప్తే మీకు 150, 160 రూపీస్ బ్రాండెడ్ వస్తే ఇక్కడ 110 రూపీస్ కే వస్తుంది, స్వచ్ఛమైన తేయాకుతో వస్తుందని చెప్పగలిగితే 100% వాళ్ళు తీసుకుంటారు.
అట్లాగే రైస్ ప్రయాణాల గురించి కూడా మనం ఏకధాటిగా మాట్లాడవచ్చు. చూడండి, మనం ఈరోజు పేపర్లో చూసుకున్న, టీవీలో చూసుకున్న ఎంత మంది చనిపోతున్నారు అంటే, మనకు కొలెస్ట్రాల్ పెరిగిపోయి తర్వాత కెమికల్ ఆయిల్ వాడడం వల్ల ఎంతో మందికి ఇబ్బంది పడుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మనం అట్లాంటిది కనుక వాళ్ళకి చెప్పగలిగితే, ఈ రోజు మనం తీసుకుంటే అసలు మన దేశంలో పండుతున్న పల్లీలెన్ని, మన దేశంలో పండుతున్న నువ్వులెన్ని, మన దేశంలో తీసుకున్న సన్‌ఫ్లవర్ ఎన్ని ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు, అసలు ఎంత వస్తుంది చూడండి ఒకసారి. అంటే మనము ఒక 3.5 కిలోల పల్లీలు తీసుకొని పండిస్తేనే మనకు 1 కేజీ నూనె వస్తది. ఇది మార్కెట్‌లో ఈరోజు చూసుకుంటే దాదాపు రూ. 150 కేజీ ఉంది పల్లీలు. అంటే 3.5 కేజీలు అంటే రూ. 400 దాదాపు పెట్టగలిగితేనే మనకు కేజీ నూనె వస్తది. కానీ మార్కెట్‌లో మనకు 130, 120, 150 రూపీస్‌కే మనకి ఈరోజు ఒక పౌచ్ ఇస్తున్నారు. చూడండి ఎంతవరకు అది కెమికల్ కాదని మనకు అర్థం అవ్వట్లేదా? కనీసం అందులో పావు కేజీ అయినా మంచి నూనె ఉందని తెలుస్తుందా? కాబట్టి ఈ విషయం మనకు రియలైజ్ అయ్యే విధంగా ఈరోజు మనం పేపర్ కటింగ్స్ కూడా చూసుకోవచ్చు, వాట్సాప్‌లో వచ్చేవి చూసుకోవచ్చు, మనకు టీవీలో వచ్చే వార్తలు చూసుకోవచ్చు, ఎవ్రీథింగ్. ఎందుకంటే మన సీనియర్స్ మనమంతా కూడా ఎప్పటికీ మనం వైరల్ చేస్తూనే ఉంటాం. కాబట్టి దాన్ని గనుక ఒక్కసారి ఆ 1 మినిట్ వీడియో వాళ్ళకి చూపించగలిగితే వాళ్ళు రియలైజ్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళు మనతో కలిసి జర్నీ చేస్తారు. వాళ్ళకు కస్టమర్‌గా స్టార్ట్ అయితారు. ఆ తర్వాత లీడర్‌గా కూడా ఎంటర్ అవుతారు. కాబట్టి నేను కెమికల్ వాడను. నేను ఆర్గానికే వాడతా. ఇంత బాగుందని చెప్పేసి వాళ్ళతో మనతో జర్నీ చేయడానికి అవకాశం ఉంటది. ఒక పర్సన్ వస్తే 100% వాళ్ళు యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే మై డియర్ ఫ్రెండ్స్, పీపుల్ వాంట్ టు లెర్న్ మనీ ఇన్ ద జాబ్ దే టు అంటే డోంట్ వాంట్ టు చేంజ్. వాళ్ళు ఏంటంటే, నేను చేంజ్ అవ్వను. నా జీవితంలో నేను ఇదే జాబ్ చేస్తా. ఇక్కడనే చేస్తా. ఈ కంపెనీలోనే చేస్తా. నేను ఈ ఒక ఆఫీసర్ దగ్గరనే చేస్తా. నేను వేరే ఏం చేయను. ఏమైపోయింది, మన మైండ్ అంతా చెప్పితే వినాల్సి వచ్చింది అంతే. ఏది చెప్తే అది చేయడం నేర్చుకున్నాం. మనం కొత్తగా ఆలోచించడానికి ఏం లేదు. నేను చేంజ్ అవ్వను. నేను అప్‌డేట్ అవ్వను. నేను ఇట్లనే ఉంటా. ఇక్కడే సక్సెస్ అయితా నేను. ఇక్కడే ప్రమోషన్స్ వస్తాయి నాకు. ఇందులోనే నేను లక్షల రూపాయలు సంపాదిస్తా. ఇక్కడే నా డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ అయితాయి. నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తా. నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చేస్తా. ఇట్లా వాళ్ళు అక్కడే ఉండిపోతారు. వాళ్ళు ఏమి కూడా అసలు వేరే చేంజ్ అవ్వడానికే అవకాశం ఉండదు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చేంజ్ అవ్వకపోతే, అప్‌డేట్ అవ్వకపోతే అవుట్‌డేట్ అవుతున్నారు అందరూ. అది మనందరికి తెలుసు. ఆల్మోస్ట్ ఒక బజాజ్ చేతక్ తీసుకున్నా, అట్లాగే మనకి ఒక హెచ్ఎంటీ వాచ్ తీసుకున్నా, చాలా మనకి ఎన్నో కంపెనీస్ మన కళ్ళ ముందు ఉంటుంటాయి. కాబట్టి ఇవన్నీ ఏది తీసుకున్నా కూడా వాళ్ళు అప్‌డేట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి అక్కడే ఉంటున్నారు. కాబట్టి అది కాకుండా ఇంకా జనాలు ఏమనుకుంటారు, పీపుల్ వాంట్ టు ఎర్న్ లాక్స్ ఆఫ్ రూపీస్ బట్ డోంట్ వాంట్ టు వర్క్. నేను ఎట్లాంటి పని చేయను, నాకు రూ. 1,00,000 కావాలి. నేను ఎక్కడికి వెళ్ళను, నేను మీటింగ్ చెప్పను, నేను వినను, నేను నేర్చుకోను, నేను అప్‌డేట్ అవ్వను, నేను ఏమి కష్టపడను, నేను ఇంట్లోనే ఉంటా, ఇట్లనే పడుకుంటా, ఇలానే చేస్తా. కానీ నేను లక్షాధికారిని అవ్వాలి, నాకు లక్షాధికారి అవ్వాలి, నేను అట్లనే చేస్తా అంటారు. అంతే, ఏం చేయలేను. నేను ఏమి కొత్తగా నేర్చుకోను, నేను ఏమి చెప్పను, అసలు నాకు చెమట కూడా రావద్దు, నేను ఇంట్లోనే పడుకుంటా. అంతే, ఇట్లా కూర్చొని ఇట్లా ఒకప్పుడు మనకి ఏంటి గుడిసెలు ఉండేవి. అందులో మనం ఏంటంటే వాసాలు చూసుకుంటా, మన దగ్గర తెలంగాణ చాలా మంది సామాన్ చెప్తారు, ఇట్లా కూర్చొని వాసాలు లెక్క పెడుతున్నవారు అంటారు. అదే జరుగుతుంది. కానీ ఏమంటాడు అతను, నేను అక్కడ అట్లా అయితా ఇట్లా అయితా. ఆ ఒక్కటి అడుగు సినిమాలో ఏమనుకుంటాడు, రాజేంద్ర ప్రసాద్ లాగా ఫిక్స్ అయిపోతాడు. అట్లా అది చాలా మంది కూడా అట్లా ఆలోచిస్తూ ఉంటారు. అట్లాగే పీపుల్ వాంట్ టు బి కరోర్పతి ఇన్ ఓవర్ నైట్. ఒక్క రాత్రిలోనే నేను కోటీశ్వరుని అయిపోతా. నాకు టైం రాలేదు, నాకు ఒక అవకాశం రాలేదు, దేవుడు నాకు ఇవ్వలేదు, కాబట్టి నాకు నేచర్ ఇంకా అక్కడ దాకా నాకు టైం రాలేదు, కాబట్టి నేను ఏదో ఒకటి చేస్తేనే ఖచ్చితంగా నేను ఒక రాత్రిలోనే కోటీశ్వరుని అయిపోతా. వీడు నాకు 30 అయిపోతాయి, 35 అయిపోతాయి, 40 అయిపోతాయి. వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెడతాడు, వాళ్ళ మదర్ ఫాదర్ని ఇబ్బంది పెడతాడు, ఏమి చేయడు. ఉన్నామంటే ఉన్నాం, అటు ఇటు చదివిపిస్తారు, పండిత పుత్ర పరమసుంట అంటారు. ఇది వాళ్ళు చేసే కష్టం, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది వాళ్ళు ఏం చేస్తారు, కానీ కరోర్పతి మాత్రం అవ్వాలి, నా డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అవ్వాలి, నేను 5 స్టార్ హోటల్లో ఎంజాయ్ చేయాలి, నేను ఫ్లైట్ ఎక్కాలి, నేను పెద్ద పెద్ద సర్వీస్ చేయాలి, ఉంటాయి, కోరికలు ఉంటాయి, కానీ తీర్చుకోవడానికి ఏం వర్క్ చేయడు. ఒక్క రాత్రిలో నేను అయిపోతాను అని ఒక ఆవు కొట్టడకు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఐఎమ్ ఏ రాజ్, అట్లా నేను ఒక కింగుని, నేనేం చెయ్యను అంటాడు. అట్లాగే పీపుల్ డోంట్ హ్యావ్ బిలీవ్ దెన్ హిమ్సెల్ఫ్, కాబట్టి దట్ దే కెన్ డూ మిరాకిల్. ఏమనుకుంటారు, నాకు మిరాకిల్ జరుగుతుంది. నాకు ఇంకా చెప్పి ఏళ్ళ నాటి సెల్ ఉందట నాకు ఫ్రెండ్స్ ఈ మాట వింటే నాకు మస్తు నవ్వుస్తుంది. నాకు 7 ఏళ్ల శని ఉంది, 7 ఏళ్ల శని ఉంది అని చెప్తా ఉంటారు చాలా మంది.
నేను అక్కడికి వెళ్ళి అడుక్కున్నా, ఇక్కడికి వెళ్ళి అడుక్కున్నా, అయ్యగారు చెప్పిండు, నాకు ముహూర్తాలు చెప్పిండ్రు, నాకు 7 ఏళ్ల శని ఉంది అని చెప్తుంటారు. అరే భయ్ 7x7 7 ఏళ్ళ 49 సంవత్సరాలు వచ్చినాయి. ఏళ్ళ నాటి ఇంకెప్పుడు పోతారా భయ్? మన టైం అయిపోతుంది కదా. ఇంకా నీకెప్పుడు మిరాకులు వస్తుంది? లేదా నేను అక్కడికి వెళ్ళినా, నాకు అది చేసిండు, ఇది చేసిండు, నాకు తాయిత కట్టుకుంటే వస్తుంది, నాకు రింగు పెట్టుకుంటే వస్తుంది, నేను మొల్లాలని తాయిత కట్టుకుంటే నా లైఫ్ మారిపోతుంది, నాకు ఒక రాత్రిలో జరుగుతుంది, మన అయ్యగారు చెప్పిండు, లేకుంటే మన ఒక మంత్ర తాంత్రికుడు చెప్పిండు, టీవీలో వస్తుంది, నీకు మంచి బిజినెస్ సక్సెస్ అవుతుంది, నీ ఫ్యామిలీ బాగుంటది, నీకు డబ్బుకి ఇబ్బంది ఉందా అని చెప్తుంటారు. ఇట్లా మిరాకిల్ ఏదో జరుగుతుంది 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 అని చెప్పేసి జనాలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది 100% ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ముందుకు రాలేరు. కాబట్టి అదేం లేదు, జస్ట్ వాళ్ళకు చేంజ్ యువర్ థాట్, చేంజ్ యువర్ లైఫ్. నువ్వు 100 ఆలోచనల కంటే ఒక్క ఆలోచన చేయి, నీ లైఫ్ మారిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఈవెన్ డోంట్ ట్రై వన్. అసలు వాళ్ళు ఏంటంటే అసలు కనీసం దీనికోసం ట్రై చేసే ఛాన్స్ కూడా తీసుకోరు. అరే నేను ఒకటి చేస్తున్నా, దీనివల్ల ఇది జరుగుతుంది, ఇది నేను ఒకసారి ట్రై చేస్తా, అరే ఇంతమంది సక్సెస్ అయింది కదా, ఒక 2 సార్లు లాంటి సక్సెస్ అయిండు, నేను ఎందుకు సక్సెస్ కాను కదా. అంటే మామూలుగా మనకు ప్రేమ్ కుమార్ సార్ సక్సెస్ అయ్యిండు, చాలా మంది మన టీంలో 10th క్లాస్ వాళ్ళు కూడా సక్సెస్ అయ్యిండు, ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు సక్సెస్ అయ్యిండు, ఈరోజు హౌస్ వైఫ్స్ కూడా మన సక్సెస్ అయ్యిండు. అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా జస్ట్ వాళ్ళకున్న నాలెడ్జ్ పెట్టుకొని ఎప్పుడైతే వాళ్ళ ఫియర్ బయటకు వెళ్ళిపోతుందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది ట్రై చేయడానికి కనీసం ఒకసారి ప్రయత్నం చేస్తా అనుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ ఇస్ ద ఓన్లీ వే టు ద సక్సెస్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక సామాన్యుడు, ఒక ధనికుడు అవడం ఇంపార్టెంట్ పక్కన పెడితే, ఒక సామాన్యుడు ఉన్న స్థితి నుంచి ఉన్నతోత్తమైన స్థితికి వెళ్ళాలంటే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఈరోజు మన ముందు ఉందంటే 100% అది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే, ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మాత్రమే. అంతే. ప్రపంచ ధనవంతుల్లో మనం కూడా ఒకరిగా నిలబడాలనుకున్నా, మనం ఏదైతే సోషల్ యాక్టివిటీస్ చేయాలనుకుంటా, ప్రతి వ్యక్తి తన జీవితంలో తనకు ఒక కోరిక ఉంటుంది. ఏంటి ఆ కోరిక? ఖచ్చితంగా లైఫ్ అయిపోయిన తర్వాత చాలా మందికి డబ్బు కావాలి, బంగారం కావాలి, పెద్ద కారు కావాలి, పెద్ద ఇల్లు కావాలి, తర్వాత వాళ్ళకి ఏంటిగా ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళాలి, పెద్ద పెద్ద హోటల్స్ లో ఎంజాయ్ చేయాలి, బీచ్కి వెళ్ళాలి, ఇట్లా ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ ఇవన్నీ తీరిపోయిన తర్వాత ఒక కోరిక ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అదే ఎక్కడ అది అది అంటే ఈగో లోపల మన మైండ్ లో ఒక కోరిక ఉంటుంది. అది ఎప్పుడైతే తీరిపోతుందో ఒక వ్యక్తి అప్పుడు సక్సెస్ అవుతాడు, తన ఆత్మ సంతృప్తి అవుతుంది. అట్లాంటి కోరికలు ఏంటి? ఫైనల్ కి వచ్చేసరికి మనం చేయాల్సింది ఏంటి? సోషల్ యాక్టివిటీస్. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఒక పెద్ద పెద్ద ఆశ్రమాలు తీసుకోవడం, ఒక అనాథాశ్రమాలకు హెల్ప్ చేయడం, అట్లాగే చాలా మంది హార్ట్ అటాక్ సంబంధించిన ఆపరేషన్లు చేయించడం, పెద్ద పెద్ద స్కూల్స్ కట్టడం, వాళ్ళకి సంబంధించిన ఏదో ఒకటి చూడండి. మనం ఎంత చేసినా కూడా మన ద్వారా ఒక వ్యక్తి మంచి పొందిన, ఒక లబ్ధి పొందిన ఒక వ్యక్తి వచ్చేసి, సార్ థ్యాంక్ యూ సార్, మీ వల్ల మేము చాలా హ్యాపీ ఉన్నామని అతను వచ్చి ఇట్లా నమస్కారం చేసి ఇట్లా మనకు ఒక సెకండ్ ఇస్తే, హార్ట్ఫుల్ గా సెకండ్ ఇస్తే, అసలు ఎన్ని కోట్లు ఇచ్చినా అది మనం తీర్చుకోలేము మై డియర్ ఫ్రెండ్స్. అది ఈ సిస్టమ్కి వచ్చిన తర్వాత నిజంగా నా కోరిక నెరవేరినట్టు అయింది నాకు. ఎంతో మంది మన పేషెంట్లకు ఇచ్చినాం కాబట్టి వాళ్ళు వచ్చి, సార్ మీరు బాగున్నారు, మీరు బాగుండాలి, మీ కడుపు బాగుండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ మీరు ఇచ్చిన తర్వాత నేను హెల్త్ గా నేను సెట్ అయ్యాను అని పెద్దవాళ్ళు అయితే అమ్మ నన్ను దీవించండి అని చెప్పేది. నేను 60 years ఉన్న వాళ్ళు కూడా నా కొడుకులాగా నేను దేవుడు పంపించిన అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడే మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లా అవ్వాలి అంటే మనం కష్టపడాలి, మనం సిస్టాన్ని నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈరోజు సిస్టమ్ లోకి వచ్చాం. అప్పుడు మై డియర్ సోదరి మల్లారా, మీరు కూడా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకొని బయటికి రావాల్సిందే. మీరు 100% వస్తున్నారు, చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ప్రపంచంలోకి వస్తే, మార్కెట్ లోకి వస్తే, సొసైటీలోకి వస్తే మన ఆలోచన మారుతుంది. తప్పకుండా మనం సక్సెస్ అవ్వచ్చు. నీకు చేంజ్ కావాల్సిన అవకాశం, అసలు నీకు ఎందుకు చేంజ్ అవ్వాలి, నీకు అసలు ఏంటి, నీ నీడ్ ఏంటి? టైం టు చేంజ్. కాబట్టి టైం ప్రకారం చేంజ్ అయితేనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చేంజ్ అవ్వాలంటే మనకు ఎట్లాంటి అవసరం ఉంటుందో చూద్దాం. కనుక మార్చుకోగలిగితే మనం 100% సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి క్యారెక్టర్ మార్చుకుంటే 100% సక్సెస్ కి ఒక స్టార్టింగ్ పాయింట్ అనమాట. అటిట్యూడ్, నేను ఇంతకు ముందులానే ఉంటా, ఇంతకు ముందులానే ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేస్తాను, నా క్యారెక్టర్ ఇంతే, నేను మారను అంటే కుదరదు. జస్ట్ చేంజ్ అవ్వ అంతే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే వెంటనే రాదు, మనం ఒక సిస్టాన్ని అలవర్చుకుంటేనే వస్తుంది. మనం ఒక కార్ నేర్చుకుంటున్నాం, కార్ నేర్చుకుంటే కార్ వెంటనే వస్తుందా? స్టూడియోనే వస్తుందా? యూట్యూబ్ లో వస్తుందా? మన ఫ్రెండ్ నడుపుకుంటే చూస్తే వస్తుందా? లేదు కదా. కారుకు ట్రైనింగ్ వెళ్ళాలి, మనం గేర్ ఎట్లా వేయాలో చేయాలి, మన స్టీరింగ్ ఎట్లా మెయింటైన్ చేయాలో చూడాలి, మన క్లచ్ ఎట్లా దొక్కాలో చూడాలి, బ్రేక్ ఎట్లా వేయాలో చూడాలి, ఎక్సిలేటర్ ఎట్లా మెయింటైన్ చేయాలో చూడాలి, సైడ్ మిర్రర్స్ ఎలా పనిచేస్తున్నాయో చూడాలి. ఇదంతా
స్టార్టింగ్ స్టేజ్ లో కార్ ఎక్కగానే భయం అయిపోతుంది, రోడ్డు మొత్తం మనకు కనబడతా ఉంటది, అసలు ఎట్లా నడపాలో కూడా అర్థం అవ్వదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, స్టార్ట్ చేసామా, స్టార్ట్ చేసిన తర్వాత మెల్లమెల్లగా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏమైపోతుంది, ఎప్పుడైతే మనం నేర్చుకోవడం స్టార్ట్ అవుతామో మన మైండ్ ఏం చేస్తుంది, మన ఆలోచన విధానాన్ని మన సబ్ కాన్షియస్ కు మైండ్ కి పంపిస్తుంది. సబ్ కాన్షియస్ కు మైండ్ కి ఎప్పుడైతే పంపిస్తుందో ఇంకా మనం కారు నడపడానికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు మనం ట్రైనింగ్ తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ గా మనం స్టీరింగ్ వెళ్ళిపోతూనే ఉంటది, గేర్లు మారిపోతూనే ఉంటాయి, మన క్లచ్ బ్రేక్ ఎక్సిలేటర్ నడుస్తూనే ఉంటది, మన కారు మోయితూనే ఉంటది. ఇట్లా దిక్కులు చూసుకుంటూ కూడా మనం కారు నడుపుతాం. 70, 80, 100, 120 స్పీడ్ కూడా నడుపుతాం. ఎప్పుడు టైంలో, అంటే మనం ఎప్పుడైతే మనం టైం స్పెండ్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ఇది వస్తుంది. అట్లాగే క్యారెక్టర్ మార్చుకుంటే 100% మనం సక్సెస్ అవ్వచ్చు. అట్లాగే హెచ్ ఫర్ హ్యాబిట్, మన అలవాట్లు. ఇప్పటివరకు మనకు సిగరెట్ తాగే అలవాటు ఉండొచ్చు, డ్రింక్ చేసే అలవాటు ఉండొచ్చు, తర్వాత మనకు ఇంకా వేరే వ్యసనాలు ఏమైనా ఉండొచ్చు, మనకు పేకాట ఆడే అవసరాలు ఉండొచ్చు. కానీ మార్చుకుంటే మారిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మన పిల్లలు మనల్ని చూసే పెరుగుతూ ఉంటారు కాబట్టి మన అలవాట్లు కొంచెం మార్చుకుంటుంటేనే మనకున్న యాటిట్యూడ్ వల్ల వాళ్ళు కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒక హ్యాబిట్ ఎప్పుడైతే 21 days 41 days ఒక దీక్ష లాగా మనం వర్క్ చేస్తామో 100% అది మారిపోతుంది. కాబట్టి మన హ్యాబిట్ నుంచి కూడా దూరం చేసుకోవచ్చు. ఈ రోజు మనకు ప్రాస్పెక్టింగ్ దగ్గరికి వెళ్తున్నాం, చాలా మంది గుట్కా వేసుకోనో పాన్ వేసుకోనో తాపతాపు ఊహించుకుంటే ప్రాస్పెక్టింగ్ చెప్తే అతను మనతో జర్నీ చేస్తాడా? చెయ్యడు. కాబట్టి హ్యాబిట్స్ మనం ఇప్పటి వరకు ఏదో ఉన్నాం, ఇస్త్రీ లేకుండా బట్టలు వేసుకున్నాం, ఏదో చేస్తున్నాం, వెళ్తున్నాం, అట్లా కాదు కదా. హ్యాబిట్ జస్ట్ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేసుకోవాలి. మనం చూస్తేనే మనలో ఆ ఫీలింగ్ కలగాలి. మన ఫేస్ చూసినా, మన డ్రెస్ అప్ చూసినా కూడా అతనికి ఆ ఫీలింగ్ కలగాలి. ఎస్, చంద్ర సార్ 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాడు, సార్లో నేను జర్నీ చేయాలి అంటే మనం ఖచ్చితంగా మనలో చేంజెస్ కనబడాలి. అట్లాగే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా జరగాలి. అట్లాగే అసోసియేట్స్ కూడా మార్చాలి. మనం ఇప్పటికున్న మన ఫ్రెండ్స్ తోటి అదే పాత ఫ్రెండ్స్ తోటి అదే జల్సాలు, అదే ఎంజాయ్లు అలా చేసుకుంటుంటే మనం ఎప్పుడు మారుతాం ఫ్రెండ్స్? 1,00,000 రూపాయలు సంపాదించాలంటే 1,00,000 రూపాయలు సంపాదించే మైండ్ ఉన్నతో, ఆల్రెడీ 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నతో వాళ్ళతో జర్నీ చేస్తే మనం 1,00,000 రూపాయలు సంపాదించే దిశగా వెళ్తాం. అట్లా ఇంటర్నేషనల్ ప్లాన్ దిశగా వెళ్ళాలనుకుంటే, ఒక ఎంటర్ప్రెనర్ గా ఎదగాలనుకుంటే, ఒక మన టాప్ ఎర్నర్ గా ఎదగాలనుకుంటే, పెద్ద లీడర్ గా ఎదగాలంటే అట్లాంటి వాళ్ళతో జర్నీ చేస్తే మనం ఎదుగుతాం. కానీ ఇదే ఫ్రెండ్స్, ఇదే చిట్టి చాటి చేసుకుంటూ, ఇదే లోకల్ ఫ్రెండ్స్ తోటి, ఇదే పాన్ షాప్ డబ్బాకానో టీ షాప్ దగ్గరనో ఎక్కడో కూర్చుంటే మనం అక్కడే ఉంటాం. కాబట్టి చేంజ్ యువర్ అడ్రస్. మీరు అడ్రస్ చేంజ్ చేయండి, ఖచ్చితంగా మీ లైఫ్ మారిపోతుంది. కాబట్టి అసోసియేట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనం తిరిగే వ్యక్తుల మధ్యలోనే మన సక్సెస్ అనేది దాగుంటుంది. అట్లాగే మై డియర్ ఫ్రెండ్స్, నెగిటివిటీ. ఏం ఫర్ నెగిటివిటీ. చాలా మంది నెగిటివ్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్పినా నెగిటివ్ చెప్తారు. వాళ్ళు అరే లేదురా భయ్, కరెక్టే ఉంది, కరెక్టే చేస్తున్నాడు, సూపర్ ఉంది, ఇంతమంది సక్సెస్ అయ్యాడు, మా సార్ 1 కోటి రూపాయలు తీసుకుంటున్నాడు, మా సార్ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద స్కూల్స్ కట్టిస్తున్నాడు, మా సీనియర్ తను చూడండి ఇంత ఏజ్ లోనే ఇంత చిన్న చదువులో అది ఆయనకు జరుగుతుంది, మనకు జరగదు, మనతో ఎక్కడైతుంది, ఇట్లాంటి బొచ్చడు వస్తువులు చూసినాం, ఏమున్నది దీంతో నిజంగా ఆరోగ్యం బాగుతుందా, నువ్వు గ్యారంటీ ఇస్తావా, నీ వల్ల నా కంటి చూపు బాగా అవుతుందా, నీ వల్ల నా క్యాన్సర్ ప్రాబ్లం క్లియర్ అవుతుందా, నా HIV ప్రాబ్లం క్లియర్ అవుతుందా, అందరు చూసినాం బా ఇట్లాంటి ఇక్కడెక్కడ జరుగుతుంది, నువ్వు చెప్పడం ఆపే అన్న మస్తు చాలా చేస్తారు. ఇట్లా చాలా మంది నెగిటివిటీలోనే ఉంటుంది. ఏంది, వాళ్ళ బుర్ర మొత్తం ఏంటంటే ఫ్లో మొత్తం నిండిపోయి ఉంటది. వాటర్ గ్లాస్ లో గ్లాస్ పోస్తాం కదా, వాటర్ ఏమైతుంది, అది ఫ్లో అవుతూ ఉంటుంది తప్ప అది కాదు. కాబట్టి ఎప్పుడైతే ఓపెన్ మైండ్ తో వస్తారో వాళ్ళు మన దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తం వాళ్ళు తీసుకొని రిలాక్సేషన్ అవుతా ఉంటారు. కాబట్టి తప్పకుండా నెగిటివిటీ ఎప్పుడైతే మనలో ఉన్న చెత్తని బయటకు పంపిస్తామో 100% మనం బాగుంటాం. అట్లాగే మనకి ఇంకేముంది, గార్బేజ్. ఈ మైండ్ లో చెత్త ఉంది కాబట్టి మనం అట్లాంటివి ఆలోచిస్తాం, అట్లాంటివి చేస్తుంటాం. కాబట్టి ఇది కూడా వాళ్ళలో మార్పు జరగాలి. కాబట్టి ప్రతి వ్యక్తి మారుతాడు, కానీ ఎప్పుడు మారుతాడో తెలియదు. కాబట్టి మనం దీనికోసం ఏంటంటే ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అట్లాగే ఈగో. ఎవరికైతే ఏ వ్యక్తికైతే ఈగో ఉంటుందో ఆ వ్యక్తి ఆ ఈగోతోనే ఉంటా ఉంటుంది. కాబట్టి ఈగో ఏం లేదు సార్. ఒకటి నేనేంటంటే నాకు బాగా రియలైజ్ అయిన విషయం ఏంటంటే, కరోనా టైంలో కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టిండు, వాళ్ళు చచ్చిపోయారు సార్. ఏమైంది, వాళ్ళ కోట్ల రూపాయలు వాళ్ళతో ఏమైనా వచ్చినాయా? ఏమీ రాలేదు. కాబట్టి ఇక్కడ ఏంటి, మనం ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, ఆయుర్వేదాన్ని ఇస్తున్నాం. కాబట్టి మన వల్ల చాలా వరకు జరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈగో భరించాల్సిన అవసరం లేదు. మనం ఇస్తున్నాం, ఏమి ఇస్తున్నాం, మనం ఆరోగ్యం ఇస్తున్నాం, ఆదాయం ఇస్తున్నాం. రైట్ ఫ్రెండ్స్, ఇచ్చే వాళ్ళం కాబట్టి మనకు ఎక్కడ ఈగో అవసరం లేదు. ఎక్స్పెక్టేషన్ చేసి వెళ్ళకూడదు, ప్రీ జడ్జిమెంట్ చేయకూడదు. తిని వస్తాడు, తిను రాడు, తిను చెయ్యడు, ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ అసలు మనలో ఉండకూడదు. కాబట్టి 100% అట్లాంటివి లేకపోతే
మనం సక్సెస్ఫుల్ అవుతాం. కాబట్టి మార్కెట్ లో ఇలాంటి అబ్జెక్షన్స్ వస్తుంటాయి. ఇలా మనం ఫేస్ చేయగలిగితే ఎన్ని ఛాలెంజెస్, నేనైతే ఒకటే కోరుకుంటా ఫ్రెండ్స్, నాకు ఛాలెంజెస్ రావడమే ఇష్టం. నాకు ఎందుకంటే నేను నేర్చుకుంటున్నా. ఛాలెంజెస్ ఎన్ని వచ్చినా కూడా నేను రియలైజ్ అవుతున్నా. ఒకప్పుడు చిన్న ప్రాబ్లంకే నేను ఒక స్ట్రెస్ లెవెల్కి వెళ్ళిపోయిన పర్సన్ నేను. కానీ ఈ రోజు ఎంత ఛాలెంజెస్ వస్తే అంత హ్యాపీ ఉంటాను ఫిక్స్ అవుతాను. కాబట్టి ఎన్ని వస్తే అంత నేర్చుకుంటా. వాళ్ళకి కొత్తగా చెప్తే నేను చేయడం నాకు తెలియదు కాబట్టి నేను నేర్చుకుంటా. కాబట్టి ఎక్కడ నేను ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళను, ఎక్కడ నేను ఫ్రీ జడ్జ్మెంట్ చేయను. కాబట్టి నేను పాజిటివ్ థింకింగ్ తోనే వెళ్తా. నేను ఖచ్చితంగా మీటింగ్ చేస్తా, వాళ్ళందరూ సక్సెస్ అవుతారు, నాతో వాళ్ళు జర్నీ చేస్తారు. కాబట్టి ఇట్లాంటి యాటిట్యూడ్ తోనే మాత్రం జర్నీ చేస్తా. కాబట్టి ప్రతి వ్యక్తిలో కూడా తను ఒక సక్సెస్ అయ్యేటి దాగి ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి 100% ఈ రోజు ఇప్పటి వరకు 261 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి నేను చెప్తే చాలా మంది లీడర్స్ నేను చెప్పంగా విన్నాను. నేను 261 మందిలో ఒక్క వ్యక్తి నాలాగా మారినా చాలు, నేను చెప్పిన దానికి హ్యాపీ ఉంటది అని అంటారు అందరు. కానీ నేను ఒకటే చెప్తాను, ఈ 261 మంది సక్సెస్ అవ్వాలి. నేను ఇచ్చిన మీటింగ్ వల్ల వాళ్ళకు నిజంగా వాళ్ళ మైండ్ లోకి వెళ్ళాలి. నేను అంత బాగా మీటింగ్ చేయాలి, వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలి. నేనేమనుకోవాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది నా కాన్సెప్ట్. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక తెలియని శక్తి ఉంటుంది, వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ ప్రపంచంలో 750 కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు స్పెషలే మై డియర్ ఫ్రెండ్స్. అందరూ స్పెషల్. ఎందుకంటే వాళ్ళ ఐరిష్ ఇంకొకరికి ఉండదు, వాళ్ళ తంబు ఇంకొకరికి ఉండదు. కాబట్టి దేవుడు మనం ఏదో సాధించడం కోసమే పుట్టించిండు. తప్పకుండా సాధించే వెళ్దాం. ఇక్కడ చచ్చిపోవడానికి రాలేదు, ఇచ్చిపోవడానికి వచ్చాం. ఏమిద్దాం? ఆరోగ్యం ఇద్దాం రండి. మనం సంపాదించి 10 మందికి సేవ చేద్దాం రండి. మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం రండి. మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకుందాం రండి. ఫ్లైట్ ఎగ్దాం, ఎంజాయ్ చేద్దాం రండి. ప్రతిదీ ఈ రోజు రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, 1 ఇయర్ రాకపోవచ్చు, 2 ఇయర్స్ రాకపోవచ్చు, కానీ 3 ఇయర్స్ 100% వస్తుంది. 1000 రోజులు ఏ పర్సన్ అయితే 100% ఒక సిస్టమ్ పైన చేస్తాడో ఖచ్చితంగా నేచర్ వాళ్ళకి అది ఇచ్చే తీరుతుంది. మీరు అప్రిషియేషన్ చేస్తూ కనుక చేయగలిగితే 100% సక్సెస్ అవ్వచ్చు.